ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. ఇక హుస్సేన్ సాగర్ వద్ద ఎప్పటిలాగే ఏర్పాట్లు చేస్తుండటంతో ఈసారి కూడా పీఓపీ విగ్రహాల నిమజ్జనం సాగర్ వద్దే జరిగేలా ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మరికొన్ని రోజుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. నవరాత్రులు ప్రారంభమైన 3వ రోజు నుండే నిమజ్జనాలు కూడా ప్రారంభమవుతాయి. అయితే చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఎంతటి నీటి కాలుష్యం ఏర్పడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే 2021లో ఇలాంటి సరస్సుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అదే సంవత్సరంలో సుప్రీంకోర్టు కూడా ఆ ఒక్క సంవత్సరానికే పీఓపీ విగ్రహాలను కూడా సరస్సుల్లో నిమజ్జనం చేసే విధంగా అయితే ఆదేశాలను సడలించింది. కానీ ఇప్పటి వరకు కూడా పీఓపీ విగ్రహాల నిమజ్జనం ఇలాంటి సరస్సులో జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఏవైతే పీఓపీ విగ్రహాలను ఈ సరస్సుల్లో నిమజ్జనం చేయొద్దనే ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని పీఓపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యాయి. మరి ఈ సంవత్సరం ఈ రూల్స్ని ఏ విధంగా పాటిస్తారు? ఈ సంవత్సరం కూడా పీఓపీ విగ్రహాలను ఈ సరస్సులో కలిపే విధంగా వెసులుబాటు కల్పిస్తారా, లేదంటే జీహెచ్ఎంసీ నిర్మించిన బేబీ పాండ్స్లోనే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలనే స్ట్రిక్ట్ రూల్స్ని అమలు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్టు రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.